దేవుడు అందరికి కనపడతా బ్లాక్ దా బ్లాక్ ఏదిరా కారు బావా? అరే బాబు కారు ఏది? అదేనా వచ్చేదేనా? దేవుడు వస్తున్నాడు. లైవ్ లో చూడండి దేవుణ్ణి.
ఉద్దానం సమస్య మీద పవన్ కళ్యాణ్ గారు రిక్వెస్ట్కి వరకు హార్వర్డ్ యూనివర్సిటీ నుంచి వచ్చిన టీము, అలాగే పవన్ కళ్యాణ్ గారు కూడా ఇప్పుడు కలిసి వస్తున్నారు వైజాగ్ నుంచి. సీఎం గారిని కలిసి వాళ్ళ యొక్క ఇప్పుడు దాకా ఈ రాష్ట్రంలో ఏం చేశారు, రాబోయే రోజుల్లో ఏం చేయాలి అనే దాని మీద ఒక క్లారిటీ, అలాగే ఉద్దానం సమస్య మీద ప్రభుత్వం ఏమేం చర్యలు తీసుకుంది, హెల్త్ పరంగా అలాగే వాటర్ సప్లై విధంగా ఏం చేసుకుంది అనేది ఒకసారి డిస్కస్ చేసి ఇంకేమేం చేయాలనేది చేశారు. ఈ సమస్య పవన్ కళ్యాణ్ గారు వెళ్ళి తీసుకొచ్చిన తర్వాత ప్రజల్లో అందరికీ, ప్రభుత్వానికి హెల్త్ డిపార్ట్మెంట్ తెలుసు, కానీ ప్రజల్లో పవన్ కళ్యాణ్ గారు వచ్చిన తర్వాత దీని మీద అవగాహన వచ్చింది. దాని మీద దేశంలో ఎక్కడా జరగని విధంగా ఆ ప్రాంతంలో శ్రీకాకుళంలో 5 డయాలసిస్ యూనిట్లు, ఒకటి 10 అట్లా ఉన్న సోంపేట పలాస అని ఉద్దానం మధ్యలో 2 డయాలసిస్ సెంటర్లు ఒక 20 యూనిట్లతో పెట్టాం. దాంతోపాటు ఒక 9 టీములను వేసి మొత్తం ఆ ప్రాంతాల్లో ఉన్న చేయమంటే 9 టీములు అవ్వట్లా, అందుకని 15 డాక్టర్ని 15 టీములు 15 వెహికల్స్ వేసి 1 lakh పేషెంట్స్ని స్క్రీన్ చేసాం. దాంట్లో ఇవాళ ఇమీడియట్గా ట్రీట్మెంట్ అవసరమైన వాళ్ళు ఒక 600 మంది ఉన్నారు. వాళ్ళకందరికీ ఐడెంటిఫై చేసి డయాలసిస్కి కావాల్సిన అరేంజ్మెంట్స్ అన్నీ చేస్తున్నారు. దాంతోపాటు అక్కడ యుద్ధ ప్రాతిపదికన మనం ఇప్పుడు మళ్ళీ టెండర్లు పిలిచి అన్నాకన్నా ఎన్టీఆర్ ట్రస్ట్ నుంచి ఆల్రెడీ కుప్పానికి అలాట్ అయిన యూనిట్లు ఒక 3 అక్కడ స్టార్ట్ చేశారు. ఇంకో 4 నెక్స్ట్ మంత్ ఎండింగ్ కల్లా డ్రింకింగ్ వాటర్ 7 యూనిట్లు అక్కడ 7 మండలాల్లో స్టార్ట్ చేసి అక్కడి నుంచి వాటర్ సప్లై చేయాలని. దాంతోపాటు ఈ కిడ్నీ పేషెంట్లు అందరికీ ఎవరైతే డయాలసిస్ చేయాలో వాళ్ళందరికీ నెలకి వాళ్ళు 8 రోజులు మినిమం చేయించుకోవాలి డయాలసిస్. అందుకని 2500 రూపాయలు పెన్షన్గా ఇవ్వాలని. ఇంకా ఏం చేయాలనేది వాళ్ళ పవన్ కళ్యాణ్ గారు ఆ టీము రికమెండేషన్ ప్రకారం ముఖ్యమంత్రి గారు ఒక నిర్ణయం తీసుకుంటారు. వాళ్ళ సెక్రటరియట్లో 10:30 కాడి నుంచి 12:30 దాకా ఈ మెడికల్ అండ్ హెల్త్ డిపార్ట్మెంట్, అలాగే రూరల్ వాటర్ సప్లై, దాంతోపాటు శ్రీకాకుళం కలెక్టర్ని అలాగే వీళ్ళని రమ్మన్నారు. అందరూ మాట్లాడి నిర్ణయాలు తీసుకుంటారు. సార్, ఇప్పుడు పవన్ కళ్యాణ్ అనే అతను ఇండియా లేనని చెప్పి స్పష్టం చేశారు. ఇప్పుడు మీరు ఆయన రిసీవ్ చేసుకోవడానికి వస్తున్నారు అంటే ఇది అమ్మా దయచేసి ఒకటి మేకింగ్ క్లియర్, బీజేపీ వెంకయ్యనాయుడు గారు వల్ల మేము ఈ పరిస్థితిలో ఉన్నాం. కానీ ఇవాళ 5 ఏళ్లకు జరిగే ఎలక్షన్ల కోసం 2014లో టీడీపీ పవన్ కళ్యాణ్ గారు కలిపే ఇదంతా సాధ్యమైంది. ఆయన ఒక మంచి కాజ్ కోసం రాజకీయాలకు అతీతంగా ఒక టీముని హార్వర్డ్ నుంచి తీసుకొస్తున్నప్పుడు ప్రభుత్వం తరఫు నుంచి మాకు సంబంధం లేదు, ఎన్డీఏకి సంబంధం లేదు, అవి రాజకీయాలు. ఇది ప్రభుత్వంగా అడ్మినిస్ట్రేటివ్గా హార్వర్డ్ నుంచి ఒక స్పెషల్ టీముని తీసుకుని ఆయన వస్తున్నప్పుడు ప్రభుత్వ పరంగా ఇది మా బాధ్యత తీసుకొచ్చి వాళ్ళకి చేసి వాళ్ళు చెప్పిన దాంట్లో ఏదైతే ఆచరణ ఏదైతే చేయగలదో అవన్నీ చేస్తాం. ఇంకేమేం చేస్తాం కూడా చెప్పాల్సిన బాధ్యత ఉంది, వాళ్ళని తీసుకోవాలి. ప్రకాశం జిల్లాలో కూడా కిడ్నీ బాధితులు ఉన్నారు. ఆల్రెడీ ప్రకాశం జిల్లాలో ఏదైతే ఉద్దానానికి చేశామో అది ప్రకాశం జిల్లాలో ఆల్రెడీ చేశాం. ఇక్కడ ఉద్దానంలో ఏరియా తక్కువ కాబట్టి 2 డయాలసిస్ ప్రకాశం జిల్లాలో ఇంత ఇంటెన్సిటీ ఇది లేదు. ఇది 3rd, 2nd, 3rd గ్రేడ్లో ఉంది ఉద్దానం. ప్రకాశంలో కూడా కొంచెం ఎక్కువ ఉన్నాయి కాబట్టి 3 డయాలసిస్ సెంటర్లు. మామూలుగా డయాలసిస్ ఇది ప్రధానమంత్రి ఉచిత డయాలసిస్, దీన్ని స్టార్ట్ చేయాలంటే మినిమం 100 బెడ్స్ ఉండాలి. కానీ మనం ఉద్దానంలో స్టార్ట్ చేసింది కానీ అక్కడ 30 బెడ్ల హాస్పిటల్లో చేసాం. అలాగే ప్రకాశం జిల్లాలో 3 కనిగిరి, మార్కాపూరు, కందుకూరులో స్టార్ట్ చేసినవి కూడా 30 బెడ్డెడ్ 50 బెడ్ హాస్పిటల్లో కూడా స్టార్ట్ చేసాం. అందుకని ఇక్కడ ఏదైతే చర్యలు తీసుకున్నామో అక్కడ అవి అన్నిటికీ వర్తిస్తాం. థ్యాంక్ యూ.